కథకులు మనలా మనుషులే, సమాజంలో మసలే మనుషులే. కనుకునే వారి కథలను చదువుతుంటే మన చుట్టూ ఉండే మనుషులు, వాళ్ల స్వభావాలు గుర్తుకొస్తాయి. ఉత్తమ కథకుడు సందేశాలు ఇవ్వడు, తాను సృష్టించిన పాత్రల ద్వారా, కథా సన్నివేశాల ద్వారా పాఠకుణ్ణి ఆలోచింపు చేస్తాడు. కథకులు మధురాంతకం రాజారాం గారు కూడా ఇలాగే చేశారు. రాజారాం గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరిద్దరి కుమారులు కూడా సాహిత్యంలో ఉన్నవారే. రాయలసీమ వాడిగా వారి కథల్లో ఆ మాండలిక పదాలు కనిపిస్తాయి. వీరి కథల్లో రాయలసీమ వాతావరణం, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విషయాలు ప్రతిబింబిస్తాయి. కుంపెట్లో కుసుమం వీరి మొదటి కథ. వీరు సుమారు 400కు పైగా కథలు, 2 నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహిత్య వ్యాసాలు, అనువాద రచనలు ఎన్నో రాశారు. వీరి కథలు అనేకం జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. మరెన్నో సన్మాన సత్కారాలు, పురస్కారాలు పొందారు వీరు.